హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఐస్ క్రీమ్ అండి. సమ్మర్ వచ్చేసింది గదా! సమ్మర్‌లో మనకి చల్లగా ఏదైనా తినాలా, తాగాలా అనిపిస్తూ ఉంటుందండి. పిల్లలకైతే ఐస్ క్రీమ్‌లే తింటా ఉంటారు. వాళ్ళకదే ఇష్టము. అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా చేస్తే అందరూ ఇష్టంగా తినేయొచ్చు. ఇందులో మనం ఎలాంటి పంచదార గానీ, కస్టర్డ్ పౌడర్ గానీ వెయ్యకుండా హెల్తీగా, టేస్టీగా ఈ ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1 లీటర్ దాకా పాలు తీసుకోవాలండి. మనకి పాలు గాంచే గిన్నొచ్చేసి మందంగా ఉండాలి. అడుగు మందంగా ఉండే గిన్నె అయితేనే మనకి పాలనేది అడుగంటకుండా పాలు చక్కగా కాగితే మనకి ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా వస్తుందండి. ఇలా లీటర్ పాలు వేసుకున్నాక ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ ముట్టించుకునేసి పాలు కాగుతా ఉంటాయి గదా! ఈ లోపల మనం ఒక చిన్న కప్పు నిండా జీడిపప్పు తీసుకునేయాలి. చూసారు గదా! ఇంత చిన్న కప్పు నిండా తీసుకున్నాము. ఇప్పుడు ఈ జీడిపప్పుని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులోనే మనము స్టవ్ మీద ఉండే పాలనేది కొద్దిగా కాగుంటాయండి. అంటే గోరువెచ్చగా అయుంటాయి. ఇప్పుడు ఈ పాలల్లోంచి 1:30 గెంటి పాలు జీడిపప్పులో వేసుకునేద్దామండి. ఈ జీడిపప్పు కొద్దిగా నానతాయి వేడి పాలైతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, పాలని మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా బాగా మరిగిచ్చుకోవాలి. ఇప్పుడు మంటనేది సిమ్‌లోకి మార్చుకునేసి కలబెట్టుకుంటూ ఉండాలండి. మనకి మీగడనేది ఈ పాలల్లోకే ఇలా సైడున అనుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనకి మీగడుంటే బాగుంటుంది పాలల్లోకి. పాలు ఇలా కాగుతూ ఉండంగలోనే మనం నానబెట్టి పక్కన పెట్టినాం గదా! జీడిపప్పు. ఈ జీడిపప్పుని తీసుకునేసి ఒక చిన్న మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకునేసి, ఎక్కడ బరకనేది లేకుండా నున్నగా పేస్ట్‌లాగా చేసుకోవాలండి దీన్ని. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా పేస్ట్‌లాగా చేసుకోవాలి. చూసారు గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి పాలను చూద్దాము. పాలనేది మనకు ఆల్మోస్ట్ కాగొచ్చినాయి గదా! ఇప్పుడు ఇలా ఒకసారి కలబెట్టేసి, ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్‌ని వేసుకునేద్దాము. ఇలా జీడిపప్పు పేస్ట్ అంతా వేసిన తర్వాత మంటనేది సిమ్‌లో పెట్టుకునేసి దీన్ని దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకు అడుగంటకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను పసుపు వేసుకునేద్దాము. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వైనా వేసుకోవచ్చండి. నేను పసుపు వేసి చూపిస్తా ఉన్నాను. ఇలా కలుపుతూనే ఉన్నామంటే మనకి ఈ పాలనేది చిక్కగా అయిపోతాయి. సైడ్‌కుండే మీగడను కూడా ఇలా తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూసారు గదా! ఇలా వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. ఇది చల్లారేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలండి. అప్పుడు ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి మనకి ఎంత తిక్కుగా వచ్చిందో చూసారు గదా! ఇలా రావాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. అంతా ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు బెల్లం వేసుకునేద్దాము. ఇది ఒక అరకప్పు ఉంది గదా! స్పూన్‌తో చెప్పాలంటే 3 స్పూన్లుండాయండి. ఇలా బెల్లం వేసిన తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా పేస్ట్‌లాగా చేసుకోవాలి. చూసారు గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనము ఒక గ్లాసులు తీసుకునేద్దాము. నా దగ్గర కుల్ఫీ మౌల్స్ లేవండి. అందుకే నేను ఇలా టీ గ్లాసు చిన్న కుండలుంటే కుండల్లో వేస్తా ఉండాను. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉంటే కుల్ఫీ మౌల్స్‌లో గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ ఐస్ క్రీమ్‌నంతా ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మనకి మిగిలిందంటే వేరే బౌల్‌లో గూడా వేసుకోవచ్చండి. నేను ముందు ఇలా నాలుగిట్లో వేసుకున్న తర్వాత కొంచెం మిగిలున్నాది. అది ఇలా చిన్న బౌల్‌లో వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదంతా ఇలా కవర్ చేసుకోవాలి. మనం సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్‌తో అయినా లేదా మనకి బటర్ పేపర్ ఉంటుంది గదా! బటర్ పేపర్‌నైనా గూడా కవర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని అన్నిటికి ఇదే మాదిరిగా కవర్ చేసుకునేసుండానండి. కుండలకి గూడా ఇలా మనం సిల్వర్ పేపర్ వేసినాం గదా! కొంచెం టైట్‌గా ఉంటుందని లబ్బర్ గూడా వేసినానండి. చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా లబ్బర్ గూడా వేసినాను. గ్లాసులకి వేయలేదు. కుండలకి మాత్రమే వేసినాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్లాసులకి మనము ఐస్ క్రీమ్ పుల్ల పెట్టేకి ఇలా హోల్స్ చేయాలి. చిన్నగా చేయాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ పుల్లల్ని దీనికి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా మనం చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 7, 8 గంటలు పెట్టుకునేస్తే సరిపోతుందండి. ఎక్కువ సేపయినా గూడా పర్లేదు. నేనైతే ఇది నైట్ టైమ్ చేస్తా ఉండాను. నైట్ టైమ్ చేసేసి మధ్యాహ్నంగా పిల్లలకి ఇయ్యొచ్చని చెప్పేసి ఇలా నైట్ టైమ్ మొత్తం ప్రిపేర్ చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా ఉండానండి. ఇలా మొత్తం చేసుకున్నాం గదా! ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేద్దాము. నెక్స్ట్ డే మార్నింగ్ మనం డీప్ ఫ్రిడ్జ్‌లోంచి తీసుకునేసి, ఇప్పుడు వీటిల మీదుండే పేపర్‌లన్నీ తీసుకునేద్దాము. నేను ఒక 11, 11:30కి తీసినానండి ఫ్రిడ్జ్‌లోంచి. చూసారు గదా! ఏం చక్కగా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందో. ఇలా కుండలది గూడా తీసుకునేద్దాం. అన్నీ తీసుకున్న తర్వాత నేను చూపిస్తానండి. ఇలా మొత్తం తీసుకున్నాం గదా! పైన మనము కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు అనేది ఇలా డెకరేషన్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే అలా అయినా గూడా తినేయొచ్చండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత
గ్లాస్‌ని తీసుకునేసి ఇలా చేతుల మధ్యలో అటు ఇటు తిప్పినామంటే చిన్నగా అనేస్తే ఈజీగా వస్తుందండి. చూసారు గదా! ఇప్పుడు దీన్ని ప్లేట్‌లో పెట్టుకునేసి ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇలా గ్లాస్‌ని తీసుకునేసి 2 చేతుల మధ్య ఇలా అనాలి. ఒకవేళ అట్లా అన్నప్పుడు గూడా రాకపోతే ఇప్పుడు ఇది ఎలా తీయాలో చూపిస్తానండి. ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకునేద్దాము. ఈ నీళ్ళలో ఐస్ క్రీమ్ గ్లాస్ పెట్టేసి చిన్నగా అటు ఇటు తిప్పేయాలి. ఇలా తిప్పేసి మనం లాగేసినామంటే వచ్చేస్తుందండి. చూసారు గదా! ఇలా లాగేయాలి. మనకొచ్చేసింది చూడండి చక్కగా. ఇప్పుడు దీని మీద కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు చల్లుకునేస్తే సరిపోతుంది. తినే ముందరనే తీసుకోండి. మేమిప్పుడు ఇది తింటా ఉన్నాం గాబట్టి తీసినాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఐస్ క్రీమ్ మీకు ఎలా అనిపిచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి.